చేసినట్టు అయిపోయింది కదా. కాలు ఎవరన్నా చూసుకోకుండా తొక్కారంటే ఒక్కసారి చూసిన చూపు గుండెల్లో నుంచి బాణం అవతలకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది చూపుతోనే. అవునా? మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు, అందరితో సఖ్యత ఉంటే బాగుంది, మనకి అందరితో సఖ్యత కావాలి. అందుకనే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అవునా కదా? కాబట్టి మనకి ఇరువురు మధ్యలో ప్రేమ ఉండాలి అని అంటేనంట మనం వాళ్ళ తప్పులు క్షమించే వారంగా ఉండాలి. మనం ఎంత క్షమించే తత్వం మనలో ఉంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు లెక్కేసుకోవటం కాదు, జీవిత కాలం మట్టుకు మనం క్షమించేవారుగా ఉండాలి. యేసయ్య ఎంతవరకు క్షమించాడు? అంతం వరకు కూడా క్షమించాడు. మనల్ని క్షమించకపోతే పండు తినొద్దు అన్నప్పుడు ఎప్పుడైతే తిన్నారో అప్పుడే మన పని అయిపోయేది. అవునా? అది పార్సు దొరికే కాదు మనకి. నోటి మాట ద్వారా ఆయన సృష్టిని నిర్మించేవాడు, మనం నాశనం అయిపోవటానికి ఆయన ఏం బలిగితే అయిపోయింది అంటారు. అవునా కదా? ఆయన క్షమించేవాడు. అవునా కదా? అలాంటి దేవుడు మనకున్నాడు. మనల్ని క్షమించి తప్పు చేసిన వాళ్ళని క్షమించటమే కాదు, వాళ్ళ కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. మనకు ఒక మంచి మాదిరిని కనపరిచాడు. కాబట్టి మనం ఆయన కృపను బట్టి ఆయన పంపించిన మాటను మనం వాక్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? దేవుడు ఆ దినాల్లో ఇజ్రాయెల్తో మాట్లాడినప్పుడు యెహోషువ, కాలేబు సద్వినియోగం చేసుకున్నారు. అందరికీ చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ కూడా అందరు కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఆయన ప్రేమ అందరి మీద ఉంది. ఆయన కృపను బట్టి అందరితో ఆయన మాటని మాట్లాడుతున్నాడు. కానీ సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఏంటంటే అది జీవాన్ని ఇచ్చిందని చెప్పి దానికి విధేయతను చూపిస్తారు. అవునా? దుర్వినియోగం అంటే వచ్చి ఇక్కడ కూర్చుంటారు, అది వాక్యమే బ్రదర్ అన్నట్టుగా, కానీ మనం మాత్రం ఇంతే ఉండాలి, లేకపోతే లోకు అయిపోతాం. ఏమైపోతారంట? లోకు అయిపోతాం. కాబట్టి వాక్యం అంతే ఉంటుంది, మనం మాత్రం ఇంతే. కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి మనమైతే అనుకుంటారు. అవునా కదా? వాళ్ళ గురించి తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఉంది. చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, వాక్యం వింటానే ఉంటారు సంవత్సరాల తరబడి, కానీ వాళ్ళ స్టాండర్డ్స్ పోగొట్టుకోరు. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరు అనేది తర్వాత వచ్చిన వాళ్ళు రాస్తుంది, తర్వాత వచ్చిన వాళ్ళు. అది స్టాండర్డ్స్ కాదు ముఖ్యం, మనం ఎంతగా సబ్మిట్ చేసుకోగలిగితే అంతగా సబ్మిట్ చేసుకోవాలి. అట్లా వినియోగించుకోవాలన్నమాట, సద్వినియోగపరుచుకోవాలి. మనం ఆ వాక్యాన్ని మనం ఏంటంట సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఏమంటున్నారు, లవ్ ప్రాస్పర్స్ వెన్ యర్ ఫాల్ట్ ఈస్ ఫర్గివెన్ అని. ఎప్పుడైతే మనం ఎదుటి వారిని క్షమించటం మొదలు పెడతామో అప్పుడు మన మధ్యలో ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ చుట్టూ నీళ్ళ మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు వాటర్లోకి ఇప్పుడు చెరువు లేకపోతే కాలువ ఉందండి, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్లోకి మనం దిగి మధ్యలో నడుచుకుంటూ వెళ్తే మనం